హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్కాలర్‌షిప్ డీటెయిల్స్ డిస్కస్ చేయబోతున్నాను. విచ్ ఈస్ హెలోన్ ఉదాన్ స్కాలర్‌షిప్ ప్రాజెక్ట్ 2025-26. ఈ స్కాలర్‌షిప్ మెయిన్‌గా ఫస్ట్ ఇయర్ బీడీఎస్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవాలి. అండ్ ఈ స్కాలర్‌షిప్‌లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్‌కి కోర్స్ టోటల్ 4 ఇయర్స్‌కి 2,00,000 స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే పర్ ఇయర్ 50,000 రూపీస్ స్కాలర్‌షిప్ అమౌంట్ ప్రొవైడ్ చేస్తారు. సో, ఫస్ట్ ఇయర్ బీడీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. అండ్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చి మార్చ్ 15, 2026. అప్లై చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఫస్ట్ స్టూడెంట్స్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అంటే బీడీఎస్ కోర్స్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అయి ఉండాలి. సెకండ్ పాన్ ఇండియా స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. థర్డ్ గవర్నమెంట్ రిలేటెడ్ కాలేజెస్‌లో సీట్ సంపాదించి అందులో చదువుతున్న స్టూడెంట్స్ అయి ఉండాలి. ఫోర్త్ స్టూడెంట్స్‌కి వాళ్ళ ప్రీవియస్ ఇయర్ క్లాస్ ఆర్ సెమిస్టర్‌లో మినిమమ్ 60% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. ఫిఫ్త్ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది 8,00,000 మించి ఉండకూడదు. అండ్ సిక్స్త్ స్టూడెంట్స్ ఎవరైనా వేరే స్కాలర్‌షిప్స్‌కి ఎలిజిబుల్ అయ్యుంటే వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోకూడదు. ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటే గనక వాళ్ళు సమ్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది నేను స్క్రీన్ పైన చూపిస్తాను. ఆ లిస్ట్ ఏంటి అంటే ఫస్ట్ అప్లికెంట్ యొక్క రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాలి. అండ్ సెకండ్ స్టూడెంట్ యొక్క రీసెంట్ ఇయర్ క్లాస్ ఆర్ సెమిస్టర్ మార్క్ షీట్ సబ్మిట్ చేయాలి. థర్డ్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. అంటే ఆధార్ కార్డ్ గానీ లేదా ఓటర్ ఐడీ సబ్మిట్ చేయొచ్చు. లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ అయినా సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ కరెంట్ అడ్మిషన్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. అంటే ఫీ రిసీట్ సబ్మిట్ చేయొచ్చు. అంటే కాలేజ్‌లో మీరు ఫీ పే చేస్తారు కదా! దాని రిసీట్ సబ్మిట్ చేయొచ్చు. లేదా అడ్మిషన్ లెటర్ సబ్మిట్ చేయొచ్చు. ఇన్‌స్టిట్యూషన్ యొక్క ఐడెంటిటీ కార్డ్ సబ్మిట్ చేయొచ్చు. లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్ అయినా సరే సబ్మిట్ చేయొచ్చు. ఫిఫ్త్ ఫ్యామిలీ ఇన్‌కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. అండ్ ఫైనల్‌గా అప్లికెంట్‌ది గానీ లేదా వాళ్ళ పేరెంట్‌ది గానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. సెకండ్ ఇయర్ నుండి సెలెక్ట్ అయిన స్కాలర్స్ వల్ల ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ గ్రేడ్ రిపోర్ట్స్ అండ్ కాలేజ్ నుండి తెచ్చిన క్యారెక్టర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి కంటిన్యూస్ ఇయర్స్ స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది అకాడమిక్ ఎక్స్‌పెన్సెస్ సచ్ యాస్ ట్యూషన్ ఫీస్‌కి, హాస్టల్ ఫీస్‌కి, ఫుడ్‌కి, ఇంటర్నెట్‌కి, మొబైల్‌కి, ల్యాప్‌టాప్ పర్చేస్ చేసుకోవడానికి, బుక్స్ కొనుక్కోవడానికి అండ్ స్టేషనరీస్ కొనుక్కోవడానికి, ఆన్‌లైన్ లెర్నింగ్‌కి ఇలాంటి ఎక్స్‌పెన్సెస్‌కి ఇంకా మరిన్నిటికో యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. అండ్ ఫర్ మోర్ సచ్ స్కాలర్‌షిప్ అండ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.